బా చూస్తుంటే భారీ వర్షం వచ్చేలా ఉంది. కానీ మన పిల్ల బ్యాచ్కి మాత్రం అవి ఏం పట్టవు. ఇప్పటికే క్రికెట్ మొదలెట్టేశారు. ఇదే మా ఊరు క్రికెట్ గ్రౌండ్. చిన్నదైనా ఇక్కడ ఆడిన ప్రతి మ్యాచ్ ఒక జ్ఞాపకంగా ఉంటుంది. సరే, శ్రీసిటీ బ్యాక్ సైడ్లో ఒక రౌండ్ వేద్దాం అనుకుని బైక్ స్టార్ట్ చేశాం. ఈ రోడ్డు మీద కార్లు పెద్దగా వెళ్ళవు, అందుకే చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఇక్కడ వీచే గాలి మాత్రం అద్దరిపోతుంది. వేసవిలో ఇలాంటి క్లైమేట్ దొరకడం నిజంగా ఒక లక్కీ ఫీలింగ్. ఆ మేఘాలు గాలి రెండు కలిసి రైడ్ని ఇంకా ఎంజాయ్ చేసేలా చేస్తున్నాయి. అదిగో మీకు కనిపిస్తుంది ఏజీ కంపెనీ. ఇక్కడ పనిచేసే చాలామంది ఉద్యోగులు ఈ రోడ్డును ఉపయోగించి వెళ్తుంటారు. ఈ వైపు కనిపిస్తున్న పెద్ద పెద్ద విద్యుత్ లైన్లు కూడా శ్రీ సిటీ ఇండస్ట్రియల్ ఏరియాకి పవర్ సప్లై కోసం ఏర్పాటు చేసినవే. ఇదిగోండి, ఇది రాచర్ల చెరువు. ఇక్కడ కాసేపు బైక్ ఆపి ప్రకృతిని ఆస్వాదిస్తూ వాక్ వేసాం. చుట్టూ పచ్చదనం, చల్లని గాలి, బా మనసు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మనం ఆ కంపెనీ బ్యాక్ సైడ్ రోడ్లో వెళ్ళబోతున్నాం. షిఫ్ట్ అయిపోయి చూడండి, కొంతమంది వరకు ఇంటికి తిరిగి వస్తూ ఉన్నారు. ఈ రోడ్లో ఇదే మొదటిసారి మేము వెళ్తున్నాం. ఇది మా ఊరి అయినా ఈ దారి ఎప్పుడూ చూసే అవకాశం రాలేదు. చూడండి ఈ గోడ ఎంత పెద్దగా ఉందో. అదే ఏజీ కంపెనీ. ఇక్కడ ఏం తయారు చేస్తారో మాత్రం అడగండి, ఎందుకంటే మాకు తెలియదు. ఈ రోడ్లో కొంచెం ముందుకెళ్తే అపోలో టైర్స్ కంపెనీ కూడా వస్తుంది. ఇదిగోండి, ఇది అప్పర్ ఇండియా కంపెనీ. ఇక్కడ కూడా ఏం తయారు చేస్తారో మాకైతే తెలియదు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మళ్ళీ ఇంకా ఒక కంపెనీ వస్తుంది. ఇక్కడ ఎప్పుడు పొగ వస్తుంటుంది కానీ ఏమొస్తుందో కూడా తెలియదు. అది కూడా చూడండి, అక్కడి నుంచి మేము వస్తున్నాం. ఇంతకుముందు అక్కడ వస్తుంటే పవర్ గ్రిడ్స్ చూపించాం కదా, అవన్నీ ఇక్కడికే వచ్చేది. అవి పవర్ లైన్స్ అంతా ఇక్కడ జాయిన్ అవుతాయి. చూడండి మేఘాలు ఎలా కమ్ముకుంటున్నాయో. వర్షం మాత్రం ఖచ్చితంగా వచ్చేలా ఉంది. అదిగో అదే అపోలో టైర్స్ కంపెనీ. ఇక్కడ నుంచి నేరుగా మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోతాం. ఈ అపోలో కంపెనీ మాత్రం చాలా పెద్దది. ఇక్కడ చాలా బస్సులు వస్తాయి మా ఊరి నుంచి కూడా ఇక్కడికి. ఎక్కడి నుంచి అంటే సూలూరుపేట, శ్రీకాళహస్తి, చాలా ఏరియాస్ నుంచి అయితే బస్సులు దండిగా వస్తాయి ఇక్కడికి. అబ్బా ఆ మేఘాలు చూడండి, ఎప్పుడైనా వర్షం మొదలయ్యేలా ఉంది. అదిగోండి అక్కడ ఆగున్న లారీల్లో ఉన్న కంటైనర్లలో ఇక్కడ అపోలో టైర్స్కి కావాల్సిన రా మెటీరియల్ అన్నీ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ పర్మిషన్ దొరికాక లోపలికి వెళ్తాయి. ఇక నేరుగా మెయిన్ రోడ్ తీసుకొని ఇంటికి వెళ్దామని వెళ్తున్నాం. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా కంపెనీ. మనం ఆ కంపెనీ బ్యాక్ సైడ్ రోడ్లో నుంచి ఇప్పుడు వస్తున్నాం. కానీ మళ్ళీ సైడ్ తిరిగాం. అక్కడ తెలుగం కాలువ నీళ్ళు వస్తున్నాయేమో అనిపించింది. సరే ఒకసారి వెళ్ళి చూద్దామని వెళ్ళామటు. చూడండి వాటర్ ఎంత ప్రశాంతంగా ఉన్నాయో.